రష్యా చమురు ఆపేస్తే ఏంటి పరిస్థితి? అమెరికా చమురు టన్నుకు $24.6 అధికం. భారత్పై 500% ట్యాక్స్ వేయాలనే ఆలోచనలో యుఎస్. మరి భారత్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రష్యా నుంచి చమురు కొనే దేశాలపై 500% వరకు సుంకాలు వేయాలనే అమెరికా ప్రతిపాదనల నేపథ్యంలో భారత్ ఆయిల్ రంగంపై ఒత్తిడి పెరిగింది. దేశానికి అవసరమైనటువంటి ఆయిల్లో 85% భారత్ దిగుమతి చేసుకుంటుంది. అంటే స్వయంగా దేశంలో కేవలం 15% మాత్రమే చమురు లభిస్తుందన్నమాట. అలాగే మనకు అత్యధికంగా చమురు ఎగుమతి చేసే దేశం రష్యా. ఆ దేశం నుంచి భారత్ 35% ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల ఇప్పటికే భారత్పై అమెరికా 50% సుంకాలు విధిస్తుంది. అయినా సరే రష్యా ఇస్తున్న డిస్కౌంట్ కారణంగా మనం ఆయిల్ కొంటూనే ఉన్నాం. ఇప్పుడు సుంకాలను 500% పెంచుతామని అమెరికా అనడంతో రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందేమో అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. రష్యా భారీ డిస్కౌంట్లు, ఉక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన తర్వాత భారతదేశంపై యూరప్, యుఎస్ భారీగా ఆంక్షలు విధించినటువంటి సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో తమ చమురును భారీ డిస్కౌంట్ ధరలను రష్యా అమ్మింది. అయితే ఈ అవకాశాన్ని చైనా, భారత్, తుర్కియా వంటి దేశాలు సద్వినియోగం చేసుకున్నాయి. అయితే ఈ క్రమంలోనే అంతకుముందు కేవలం 10% చమురును మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి భారత్ 38% చమురును ఆ దేశం నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఇది 35%కి తగ్గిన గత ఏడాది రష్యా నుంచి ప్రతిరోజు సుమారు 17 లక్షల బ్యారెళ్ల ముడి చమురును కూడా భారత్ కొనుగోలు చేసింది. వీటిలో ప్రతి బ్యారెల్పై మార్కెట్ ధర కంటే $4-6 డిస్కౌంట్ లభించింది. దీంతో ఏడాదిలో సుమారుగా అంటే $3-4 బిలియన్ భారత్కు ఆదా అయింది. అంతకుముందు అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగినప్పుడు ప్రతి బ్యారెల్పై $10-15 డిస్కౌంట్ ఇచ్చింది రష్యా. గత నవంబర్ లెక్కలు చూస్తే రష్యా నుంచి ప్రతి టన్నుకు $482.7 చెల్లిస్తే యుఎస్ నుంచి కొన్నటువంటి ప్రతి టన్నుకు $523.3 చెల్లించేస్తుందంటే యుఎస్తో పోలిస్తే రష్యా నుంచి కొనే చమురు ప్రతి టన్ను సుమారు $41 తక్కువ అన్న వచ్చిందన్నమాట. అయితే అంతకుముందు మిడిల్ ఈస్ట్పై చమురు కోసం ఎక్కువగా ఆధారపడినటువంటి భారత్ 2021 తర్వాత చమురు కొనేటువంటి దేశాల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. గతంలో సుమారు 28 దేశాల నుంచి చమురు కొనుగోలు చేసినటువంటి మనం ఇప్పుడు 40కి పైగా దేశాల నుంచి కూడా చమురు కొంటున్నాం. కాబట్టి అంతర్జాతీయంగా చమురు సప్లైలో ఏమైనా అంతరాయాలు వచ్చినా, సడన్గా అక్కడి నుంచైనా చమురు ఎగుమతులు ఆగిపోయినా, ఆపేయాల్సి వచ్చినా కూడా భారత్ చమురు మార్కెట్ తట్టుకోగలిగేంత పరిస్థితులు కనిపిస్తుంది. ఒకవేళ రష్యా నుంచి చమురు కొనుగోలు తప్పనిసరి పరిస్థితుల్లో మరింత తగ్గించుకున్నా మిగతా దేశాల నుంచి దిగుమతులను స్వల్పంగా పెంచుకొని ఆ లోటును భర్తీ చేసుకోవచ్చు. దీనివల్ల భారత్పై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని కూడా విశ్లేషకులు అంటున్నారు. అలాగే యుఎస్ నుంచి కూడా ఆయిల్ దిగుమతులను భారత్ భారీగా పెంచుకుంటుంది. అక్కడి నుంచి వచ్చేటువంటి హై క్వాలిటీ చమురు వల్ల భారత్ రిఫైనరీలపై భారం తగ్గుతుంది. కాబట్టి దీని ప్రభావం మార్కెట్పై కూడా పెద్దగా ఉండకపోవచ్చు. అదే సమయంలో రష్యా, వెనుజులా వంటి దేశాల నుంచి వచ్చేటువంటి హెవీ క్రూడ్ను కూడా శుద్ధి చేయగలిగేలా మన దేశంలోని ఆయిల్ రిఫైనరీలు కూడా సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. సో మొత్తంగా చూస్తే ఇప్పుడు ఏ ప్రాంతం నుంచి వచ్చేటువంటి చమురునైనా మనం శుద్ధి చేసుకోగలం. ఇలా భారత చమురు వ్యవస్థ ప్రస్తుతం సమతూకంతో ఉందని కూడా అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా తట్టుకోగలదని నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తుతం దేశానికి 10 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలే మన దగ్గర ఉన్నాయని, వీటిని మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెబుతున్నారు. లోటును భర్తీ చేసుకోవచ్చు. దీనివల్ల భారత్పై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అలాగే యుఎస్ నుంచి కూడా ఆయిల్ దిగుమతులను భారత్ భారీగా పెంచుకుంది. అక్కడి నుంచి వచ్చేటువంటి హై క్వాలిటీ చమురు వల్ల భారత రిఫైనరీలపై భారం తగ్గుతుంది. కాబట్టి దీని ప్రభావం మార్కెట్పై కూడా పెద్దగా ఉండకపోవచ్చు. అదే సమయంలో రష్యా, వెనుజులా వంటి దేశాల నుంచి వచ్చేటువంటి హెవీ క్రూడ్ను కూడా శుద్ధి చేయగలిగేలా మన దేశంలోని ఆయిల్ రిఫైనరీలు సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. ఇప్పుడు ఏ ప్రాంతం నుంచి వచ్చే చమురునైనా మనం శుద్ధి చేసుకోగలం. ఇలా భారత్ చమురు వ్యవస్థ ప్రస్తుతం సమతూకంతో ఉందని, అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా తట్టుకోగలదని నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తుతం దేశానికి 10 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలే మన దగ్గర ఉన్నాయని కూడా వీటిని మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాము క్లీన్ ఎనర్జీగా దిశగా అడుగులు వేస్తున్నామని కేంద్రం అంటుంది. సహజ వాయు వినియోగం అండ్ రిఫైనరీల సామర్థ్యాన్ని పెంచడం, దేశీయంగా ఆయిల్, గ్యాస్ ఉత్పత్తిని పెంచడాన్ని లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్నట్లు కూడా వివరించింది. అలాగే బయో సిఎన్జి, బయోడీజిల్, గ్రీన్ హైడ్రోజన్, ఈవీల వినియోగాన్ని మార్కెట్లో పెంచేందుకు కూడా కృషి చేస్తుంది. ఇలాంటి మార్గాల ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడటానికి కూడా తగ్గించుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అదే టైంలో దేశంలో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలను మరింత పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ల్యాండ్ ఆక్విజిషన్ వంటి
పనులు సాగుతున్నాయని కూడా తెలిపింది. గత నవంబర్లో సగటున టన్నుకు $498 ఖర్చు చేసింది. అంటే అమెరికాకు సగటు ధర కన్నా కూడా $24.6 అధికంగా చెల్లించిందన్నమాట. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గాయి. ఇటీవలి కాలంలో బ్యారెల్ ధర $60లకు దగ్గరలోనే ఉంటుంది. దీంతో రష్యా నుంచి వచ్చేటువంటి డిస్కౌంట్లు కూడా తగ్గుముఖం పట్టాయి. చమురు ధరలు తగ్గడం అండ్ పడిపోతున్నటువంటి రూపాయి విలువ, తరుగుదల వంటి కారణాల వల్ల రష్యా డిస్కౌంట్లు అంత లాభసాటిగా ఉండకపోవచ్చని కూడా విశ్లేషకుల మాట. ఇలాంటి టైంలో యుఎస్ భారీగా పెంచితే భారత చమురు బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉందని కూడా విశ్లేషకులు అంటున్నారు. రష్యా నుంచి వచ్చేటువంటి డిస్కౌంట్ పక్కన పెడితే అమెరికా సుంకాల వల్ల $150 బిలియన్ ఉన్నటువంటి భారత చమురు బడ్జెట్పై కనీసం 9 నుంచి $11 బిలియన్ భారం పడే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే భవిష్యత్తులో మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే రష్యా డిస్కౌంట్లు కీలకంగా మారతాయని కూడా వివరించారన్నమాట. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.